హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదైతే చింతకాయ పచ్చడి అనమాట. చాలా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనము అప్పుడప్పుడు ఇలా చింతకాయ పచ్చడి వైట్ రైస్ అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, అంత టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. నోరు చెడిపోయినప్పుడు తినాలా, తింటుంటే పోతుందండి అన్నం, అంత బాగుంటుంది పచ్చడి అయితే గిన. అది చిన్నప్పుడైతే పిల్లప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం అన్నమాట. అందుకోసం ఇంకా అదే అలవాటు అలాగే వచ్చింది. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇది అనేది ఎలా చేస్తాను, ఏమేమి వేస్ట్ చేస్తాను అనేది కూడా ఇక్కడైతే లాంగ్ వీడియో అంతా వచ్చేసింది. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, నేనైతే ఫస్ట్గా ఇక్కడ చింతకాయ పచ్చడి వచ్చేసి 1 సంవత్సరం అంతా నిలువ ఉండేలాగా రెడీ చేసి పెట్టుకుంటా అనమాట ఫస్ట్. కానీ నేనైతే ఒక లాంగ్ వీడియో కూడా చేశాను. ఇది కావాలంటే ఇందులో లింక్ ఇస్తాను. ఇది వచ్చేసి 1 సంవత్సరం నిలువ ఉంటుంది ఫ్రెండ్స్. జనవరిలో చేస్తాం కదా, అలాగా చేసి పెట్టేసుకుంటానమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా. ఇది 1 సంవత్సరం 2 ఏళ్ళైనా ఇలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అది వచ్చేసి ఇట్లా బాక్స్లోకి ఒక డబ్బాలో పెట్టేసి అందులోకి ఇట్లా మూత కట్టేసి బట్ట కట్టేసి పెట్టేసామంట. మూత వేయకూడదు, క్లాత్తో బట్ట కట్టేసి అలా పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి మనకు కావాలన్నప్పుడు ఇట్లా కొంచెం తీసుకొని చేసుకోవాలి. ఇప్పుడైతే మాకు కావాల్సినంత చింతకాయ పచ్చడి అయితే తీసేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి పల్లీలు వేసి చేస్తున్నా అండి. ఇది 2-3 రకాలుగా చేయొచ్చు అనమాట చింతకాయ పచ్చడి. మనం మామూలుగా ఇప్పుడైతే నేను ఒక రకం వేసేసి చూపిస్తున్నాను. మరి కావాలనుకుంటే ఇంకొక రకం కూడా చేయొచ్చు. ఇదైతే ఎక్కువ రోజులైతే నిలువ ఉండదండి, ఒక 4-5 రోజులైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే పల్లీలు వేస్తున్నాం కదా, పల్లీలు వేస్తే ఎక్కువ నిలువ ఉండదు అనమాట. అదే పల్లీలు లేకుండా చేస్తే మనకి 1 రోజులు 2 నెలలు అయినా బయట పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఇదైతే ఒక 4-5 రోజులు అంతే అండి. ఇంక ఇప్పుడు వచ్చేసి మనందరికీ తెలుసు కదా, పల్లీలు వాడితే తొందరగా పోతుంది అనేసి. ఏమంటే ఇది ఒక 2-3 రోజులకైతే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అందుకోసం నేను అలా ఒక 2 రోజులు కానీ చేశాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇలాగ పల్లీలు అయితే తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని వేయించుకున్నా అండి. బాగా స్లో మంట మీద లోపలంతా ఏగేలాగా వేయించుకున్నా అనమాట. ఇలాగా చూడండి, ఇలా వేయించుకుంటేనే మనకి పచ్చివాసన అనేది పోయి చింతకాయ పచ్చడి కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట. పల్లీలు బాగా వేయించామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నోరు చెడిపోయినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడైతే మాడిపోకుండా లైట్గా అయితే వేయించి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కొన్ని మిరపకాయలండి, మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ మిరపకాయలు వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. అందుకోసం నేనైతే ఇలా మిరపకాయలు అయితే వేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా చేసేసుకొని ఇలా వేయించుకుంటున్నా అండి. బాగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మేము చిన్నప్పుడైతే ఎక్కువగా ఇవే ఫ్రెండ్స్. అసలు ఇంకా అప్పుడు పల్లెల్లో కదా మేము ఉంటుండింది. ఇంకా అక్కడైతే ఏమవుతుందంటే, ఇంకా అక్కడ మామూలుగా మనం తీసుకొని పొలాలకు వెళ్ళేటప్పుడు ఇలా చింతకాయ పచ్చడి, ఇంకా ఎక్కువ పల్లీల పొడి ఇవే తినేవాళ్ళం అనమాట. ఇంక ఇప్పుడు పండుమిర్చి వేయించి పక్కన పెట్టేసుకున్నా. ఇక్కడ వచ్చేసి టమాటా అయితే వేసుకున్నా. టమాటా కూడా వేయించేసుకుంటున్నాను అనమాట. అది కూడా వేయించేసి అన్నీ వేయించి నేనైతే పక్కన పెట్టుకొని అన్నీ స్లోగా అన్నీ స్లోగా కాదు, చల్లారించాలి. చల్లారిన తర్వాత మళ్ళీ నేనైతే రోట్లో దంచుతున్నా అండి. మనం మామూలుగా మిక్సీకి కూడా వేసుకోవచ్చు, కానీ రోట్లో దంచితే ఆ టేస్టే వేరబ్బా. ఈ పచ్చడి వచ్చేసి అందుకోసం రోట్లో అయితే దంచుతున్నా. నేనైతే ఫస్ట్ వచ్చేసి మిరపకాయలు వేయించుకున్నాం కదండి, అదిను తర్వాత ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. మనకు ఉప్పు అయితే ఎక్కువ పట్టదండి. ఎందుకే అంటే మనకు ఆల్రెడీ ఉప్పు అందులో ఉంటుంది కదా, చింతకాయ పచ్చడిలో ఉప్పు ఎక్కువే ఉంటుంది. అందుకోసం కొంచెం వేసుకోవాలి. ఉప్పు అయిన తర్వాత ఇక్కడైతే పల్లీలు వేయించాను కదండి, పల్లీలు కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇలా పల్లీలు ఇవన్నీ బాగా ఇలా దంచాలండి. ఒక 5 నిమిషాలు దంచినామంటే బాగా అవుతుంది. మిక్సీ కూడా పట్టచ్చు, కానీ మిక్సీకి అంటే ఇలా రోట్లో దంచితేనే ఆ పచ్చడికి టేస్ట్ అనమాట. అందుకోసం నేనైతే ఇలా రోట్లోనే దంచుతున్నాను. కొన్ని పచ్చళ్ళు ఇలా దంచితేనే బాగుంటుందండి. మామూలుగా అయితే మనము మిక్సీనే ఎక్కువ పడతాము. కొన్ని ఎల్లిపాయలు అయితే వేసేసుకున్నాను అనమాట. మిక్సీనే ఎక్కువ పడుతూ ఉంటాము, కానీ ఇలా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. అనుకూలం ఉంటే చేసుకోవచ్చు, అనుకూలం లేకపోతే ఇంకా మనకి ఎట్లా వీలైతే అట్లా చేసుకొని పోతూ ఉండాలి. ఇప్పుడు బిజీ లైఫ్ కదండి అందరూ. అందుకోసం అలా నేనైతే ఇలా అప్పుడప్పుడు ఇలా చేస్తాను అనమాట, టేస్ట్ ఉంటుంది అనేసి. ఇంకా టమోటా వేయించేటప్పుడు అందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసేసాను. ఇంక ఇప్పుడైతే అవన్నీ బాగా ఇలా నూరుతూ ఉన్నానండి. మేము చిన్నప్పుడు పొలాల్లోకి వెళ్ళే వాళ్ళం ఫ్రెండ్స్. మాకు రైతు కుటుంబం అప్పుడైతే గిన ఎక్కువగా ఇలా చింతకాయ పచ్చడి పల్లి పొడిని
డైలీ అది ఎక్కువగా తినేవాళ్ళం అనమాట. ఎందుకు అంటే ఇంకా పొద్దున్న లేసి పొలాలకు పోవాలి కాబట్టి ఇంకా మనం ఎక్కువ కూరలు అవి ఇవి చేసుకున్నంత టైం ఉండదు కదండి. అందుకోసం ఇవైతే స్టాక్ చేసి పెట్టేసుకునేది. ఇంకా రైస్ ఒకటి వండుకునేది కట్టెల పొయ్యిల మీద కదా అప్పుడు. ఇప్పుడు అట్లా గ్యాస్లు అవన్నీ ఏం లేవు కదా. కట్టెల పొయ్యి మీద రైస్ ఒకటి వండుకోవడము, ఇంకా బాక్స్లోకి వేసుకునేది, ఇంకా ఈ పొడిని తీసుకొని వెళ్ళిపోయేది అనమాట. అలా చేసేవాళ్ళము. ఇంకా ఇలా చూడండి ఇప్పుడైతే కింద ఇంకా అదే బాగా పల్లీలు అవంతా నూరిన తర్వాత చింతకాయ పచ్చడి వేసుకొని ఇలా అయితే బాగా రుబ్బాలన్నమాట. ఇలా రుబ్బితే కింద మనము అది బాగా కలిసిపోతుందండి. అప్పుడు మనకి చింతకాయ పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది అనమాట. అందుకోసం ఇలా రుబ్బాలి. ఇంకా అలా అంటున్నా కదండి పల్లెల్లో అనేసి అలా ఎక్కువగా ఇదే తిని ఉండేవాళ్ళు. చాలామందికి తెలిసే ఉంటుంది, పల్లెల్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా చింతకాయ పచ్చడి తిని ఉండేవాళ్ళు. నాకైతే అందుకోసం చింతకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా తింటాం అనమాట. ఇంకా అది మా పిల్లలు కూడా అలాగే నేర్చుకున్నారు. చాలా బాగుంటుంది అనమాట అప్పుడప్పుడు చేసుకోవడము. డైలీ అంటే తినలేము, ఎప్పుడన్నా ఒకసారి అలా అంటే చాలా ఇష్టంగా తినచ్చు అనమాట. ఇంకా అందుకోసం మా పిల్లలు వచ్చారు, అందుకే ఇలా చింతకాయ పచ్చడి చేయమంటే సరేలే. ఇంకా మన వాళ్ళు కూడా ఒకసారి అడిగారనమాట చింతకాయ పచ్చడి ఎలా చేస్తారు అనేసి. నిలువ పచ్చడి పెట్టినప్పుడు ఇంకా అలాగే వీడియో తీస్తాముండి అనేసి నేనైతే ఇలా వీడియో అయితే తీసి మీ ముందుకైతే తెస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మీకు ఎంతమందికి ఇలా ఇష్టమో చింతకాయ పచ్చడి ఎంతమంది తింటారు? మీరు చిన్నప్పుడు కూడా జ్ఞాపకాలు ఉంటాయి కదండి, మనం పొలాల్లోకి వెళ్ళేటప్పుడు అలా తినేవాళ్ళం అనేసి. ఇలా చూడండి ఇప్పుడైతే గిన పర్ఫెక్ట్గా అయిపోయిందనమాట. అలా నూరేసినామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా అంతా తీసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాం ఇప్పుడు. ఇలా అండి అప్పుడు నెయ్యి కూడా మజ్జిగ కూడా ఎక్కువ ఉండేటివి కదా ఇంట్లోనే. ఇంకా నెయ్యి వేసుకోవడం తినడమే అండి. ఇంకా ఇప్పుడైతే నెయ్యి అవన్నీ దొరకాలంటే మనం కొనుక్కొచ్చుకోవాలి. కానీ అప్పుడైతే అన్నీ ఇంట్లోనే ఎక్కువగా చేసుకునే వాళ్ళం కదా. అందుకోసం బాగా ఇష్టంగా తినేవాళ్ళం అనమాట. అదే గిన్నెలోకి నేనైతే ఇలా చింతకాయ పచ్చడి అంతా రెడీ అయిన తర్వాత అందులోకి తీసేసుకుంటున్నా అండి. ఇలా తీసుకొనేసి ఇంకా అంతా రెడీ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకొని తర్వాత పోపు పెట్టుకోవడానికి ఇక్కడైతే చిన్న కళాయి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇలా పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది, కొంచెం ఆయిల్ వేస్తేనే చాలా బాగుంటుంది చింతకాయ పచ్చడి. ఇప్పుడు వచ్చేసి తగినంత ఆయిల్ అయితే వేసేసుకున్నా అండి. అందులోకి వచ్చి కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అంతే అండి. ఇంకెక్కువ ఏం అవసరం లేదు అందులోకి. వెళ్ళిపోయి అవన్నీ కూడా లేదు, ఎందుకంటే అందులో మనం నూరేటప్పుడేవన్నీ వేసేసినాం కాబట్టి ఇవన్నీ ఏం అవసరం లేదనమాట. ఊరికనే మామూలుగా ఇవి ఒకటి ఏం చేసుకొని మనం పోపు పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా ఇలా పోపు పెట్టేసుకొని చూడండి ఇలా జీలకర్ర, ఆవాలు వేసేసాను, పచ్చి కరివేపాకు వేసాను, ఎండుమిర్చి వేసేసాను. ఇది మగ్గిన తర్వాత ఇంకా చింతకాయ పచ్చళ్ళకి వేసేసుకొని ఒక స్టీల్ బాక్స్లో అలా పెట్టేసుకున్నామంటే అయిపోయినండి. మనకు ఒక 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.